గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు నేను చెప్పే డైట్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు పెయిన్ అనేది రాదు అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఏం రావు అండ్ ఫైనల్గా సర్జరీ కూడా ఏం అవసరం పడదు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడున్న జనరేషన్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? అదే కాకుండా తక్కువ ఏజ్లో గాల్ బ్లాడర్ సర్జరీ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? హెవీ ఫ్యాట్ ఉన్న పదార్థాలు తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ కేక్స్ అండ్ పేస్ట్రీస్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవేంటంటే సమోసా కానీ చిప్స్ అండ్ ఇంకా నాన్ వెజ్లో హెవీ ఫ్రై చేసిన ఐటమ్స్, ఇంకా బటర్, చీజ్, మయోనీస్. దీనివల్ల 40-50 సంవత్సరాలలో ఫామ్ అవ్వాల్సిన గాల్ బ్లాడర్ స్టోన్స్ 20-30 సంవత్సరాలనే ఫామ్ అవుతున్నాయి. అండ్ చాలా మందికి తక్కువ ఏజెస్లోనే దీని సర్జరీ కూడా అవసరం పడుతుంది అండ్ వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో గైస్, ఈ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. మరి బాడీకి ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్స్ ఏంటంటే ఫిష్ కానీ, బాదాం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఈ చియా సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్, అవకాడో. దీంట్లో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మీరు బ్యాడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేసి గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ గాల్ బ్లాడర్ పనితీరు చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ కానీ, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి రావు. సో బ్యాడ్ ఫ్యాట్స్ అవాయిడ్ చేసి గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఇంకో మెయిన్ విషయం చెప్తాను. వాటర్ కరెక్ట్ మోతాదులో తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసా? మీరు కనుక తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఈ గాల్ బ్లాడర్లో ఓ లిక్విడ్ ఉంటుంది, దాన్ని బైల్ అంటాం. అది ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల దాంట్లో స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముందుగానే స్టోన్స్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ రావడం కానీ, కాంప్లికేషన్స్ రావడం కానీ జరుగుతుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు అండ్ లేని వాళ్ళు కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎంత వాటర్ అంటే 3 to 3.5 లీటర్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇదే కాకుండా లెమన్ వాటర్ కూడా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే దాంట్లో వైటమిన్ సి ఉంటుంది. అది గాల్ బ్లాడర్లో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్ అండ్ లెమన్ వాటర్, ఈ రెండు గాల్ బ్లాడర్లో ఉన్న లిక్విడ్కి ఈజీ ఫ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి గుడ్ డ్రింక్స్. మరి బ్యాడ్ డ్రింక్స్ ఏంటి? మీకు నార్మల్గా గ్యాస్ ట్రబుల్ ఆ డైజెషన్ సరిగా అవ్వనప్పుడు ఏం చేస్తారు? కూల్ డ్రింక్స్ ఆర్ సోడా తీసుకుంటారు. అవేంటంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది, దానివల్ల డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా అవుతాయి. ఇదే కాకుండా మందు తీసుకునే వాళ్ళలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండు ఆల్కహాల్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవేం చేస్తాయంటే గాల్ బ్లాడర్ మీద స్ట్రెస్ ఎక్కువ పెంచుతాయి అండ్ దాని పనితీరును కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది అండ్ దీనివల్ల స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ఈ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఇంకా లాస్ట్కి వచ్చినట్టయితే డైటింగ్. మీరు కనుక బరువు తగ్గాలనుకుంటే ఈ విషయం జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు కనుక తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే మీరు రిస్క్లో పడ్డట్టే. ఈ క్రాష్ డైట్ కోర్స్ అని చాలామంది వారంలో 3 నుంచి 5 కేజీలు తగ్గడం, ఇవన్నీ చాలా వీడియోస్తో చూసే ఉంటారు. బట్ దాని తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి మాత్రం ఎవరు చెప్పరు. మీరు కనుక అంత ఫాస్ట్గా ఎక్కువ వెయిట్ లాస్ అయితే మీకు హెల్త్ ఇష్యూస్ తప్పవు. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ హెల్త్ ఇష్యూ ఏంటో తెలుసా? గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అవడం. అందుకోసమే వెయిట్ అనేది సడన్గా కాకుండా గ్రాడ్యువల్గా తగ్గాలి. వారానికి 1 కేజీ ఆర్ దానికంటే తక్కువగా తగ్గినట్టయితే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. అది కూడా హెల్తీ వేలో తగ్గాలి. ఇలా క్రాష్ డైట్లు చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో గైస్, అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పిన డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీకు గాల్ బ్లాడర్లో ఎటువంటి స్టోన్స్ ఫామ్ అవ్వవు అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి సర్జరీ అవసరం పడదు. అండ్ ఈ వీడియో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.